హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దీపా హాదిమన్ టైలర్స్. ఇవాళ మనము అంబ్రెల్లా హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందామండి. అంబ్రెల్లా హ్యాండ్స్ అంటే ఇవి ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా హ్యాండ్స్ అయితే కాదు. మనకు శారీలో వచ్చిన పీస్ తో అయితే ఇది ఒక హ్యాండ్ వస్తుంది, ప్లస్ ఇది శారీలో వచ్చిన పీస్ తో ఒక హ్యాండ్ అయితే వస్తుందండి. ఇదైతే శారీ, ఈ శారీకి బ్లౌజ్ అయితే వచ్చిందండి. ఇప్పుడు మనమైతే నార్మల్ హ్యాండ్స్ కట్ చేసుకుంటాం కదా, అంతే ఈజీగా మనమైతే అంబ్రెల్లా హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకుందామండి. ఇప్పుడు మనమైతే మనకు ఆది బ్లౌజ్ లో హ్యాండ్ లెంత్ ఎంత ఉందో చూసేసుకోండి. మనకు హ్యాండ్ లెంత్ అయితే 5 ఇంచెస్ అయితే వచ్చింది కదా. నాకు 1 ఇంచ్ అయితే పొడవు పెట్టమని చెప్పారు, అంటే 6 ఇంచెస్. మనము ఖర్చు కోసం అయితే ఒక 1 ఇంచ్ అయితే పెంచేసుకోవాలండి. ఇప్పుడు మామూలు హ్యాండ్స్ కి ఎలా ఫోల్డ్ చేస్తామో అలాగే ఫోల్డ్ చేసేసేయండి. ఇలాగైతే చూసారా, 7 ఇంచెస్ తో అయితే నేను ఒక మార్క్ చేసేస్తున్నాను. చూడండి, 7 ఇంచెస్ హ్యాండ్ లెంత్ అయితే తీసుకున్నాను. కానీ ఇక్కడ ఒక విషయం ఉందండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీరు, అప్పుడే అర్థమవుతుందండి హ్యాండ్స్ అనేది మీకు, లేదంటే అస్సలు అర్థం అవ్వదు. చూడండి, ఇప్పుడు మనము హ్యాండ్ లూజ్ అయితే చెక్ చేసేసుకోవాలి. చూసారా, హ్యాండ్ లూజ్ మాత్రం ఎంత వస్తే అంత మాత్రం పెట్టొద్దండి, మనము ఎక్స్ట్రాగానే పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. చూసారా, నేనైతే 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేశాను. ఇప్పుడు హ్యాండ్ డౌన్ కోసం 3 ఇంచెస్ అయితే మార్క్ చేసేస్తున్నాను. చూడండి, ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను కదా. ఇప్పుడు ఇక్కడ నుండి 2 ఇంచెస్ మనం నార్మల్ హ్యాండ్ ఎలా కట్ చేస్తామో చూడండి, అలాగే కట్ చేసేసి చూడండి, ఇక్కడ నుండి 2 ఇంచుల దగ్గర నుండి ఇలాగైతే కరువు తీసేసుకోవాలి మనము నీట్గా. ఇప్పుడు మనకు హ్యాండ్ ఇలాగైతే కట్ చేసాం కదండి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ మనము ఇటువైపు కాకుండా ఇటువైపు అయితే మనకు జాయింట్ చేసే వైపు ఇక్కడైతే వస్తుందండి. మనము ఇక్కడ నుండి జాయింట్ చేసుకోము ఈ హ్యాండ్స్, ఎందుకంటే మనకు ఇటువైపు అయితే జిగ్జాగ్ అయితే వచ్చేస్తుందండి. చూసారా, ఇలా కరువు తిప్పకుండా మీరు ఇలాగైతే గీసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకు సంఖ దగ్గర హ్యాండ్ జాయింటింగ్ అనేది వస్తుందండి. ఇలా ఒక 1/4 ఇంచ్ ఖర్చుతో అయితే ఇలా కట్ చేసేసుకోవాలి. మీకు నేను స్టిచ్ చేసేటప్పుడు కూడా చూపిస్తానండి. చూసారా, ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే ఇలాగైతే కట్ చేసేసుకోండి. మళ్ళీ చెప్తున్నానండి, హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత మాత్రం కాదు, మనము 1.5 ఇంచ్ ఖర్చు అయితే పెంచుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు హ్యాండ్స్ ఇలాగైతే వస్తాయి. చూడండి, సపరేట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం హ్యాండ్స్ చూపిస్తాను మీకు. ఇలా సపరేట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక కట్టు పెట్టేసుకోండి. ఇక్కడ ఇలాగైతే కట్ పెట్టేసుకోవాలి. ఇక్కడ నుండి కొంచెం ఒక 1/4 ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి. ఇలాగైతే లోతు తీసేసుకోవాలండి. ఇప్పుడైతే నేను పర్చి చూపిస్తాను మీకు. ఇలాగైతే వస్తాయండి హ్యాండ్స్. ఇవి అచ్చం మనకు బటర్ఫ్లై హ్యాండ్స్ వచ్చేలాగానే ఉంటాయి, కానీ అంత గోల్ అయితే ఉండదు, కానీ ట్రెండీగా అయితే ఉంటాయండి ఈ హ్యాండ్స్. మీరు ఇలా కాకుండా ట్రై చేసి చూడండి. మీరు ఫస్ట్ జిగ్జాగ్ చేసుకున్నాక, ఇక్కడ మొత్తం నేను జిగ్జాగ్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను, నేను స్టిచ్ చేసేటప్పుడు కూడా చూపిస్తాను మీకు. చాలా అంటే చాలా ట్రెండీగా ఉంటాయండి. ఇప్పుడు ఈ హ్యాండ్ లెంత్ కంటే మనము ఇంకొక లేయర్ అయితే తీసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు శారీలో వచ్చిన లేయర్ అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మనము ఈ హ్యాండ్ లెంత్ కంటే 1.5 ఇంచ్ అయితే తక్కువ పెట్టేసుకోవాలండి ఈ హ్యాండ్ కి.
ఇప్పుడు మనము ఇక్కడ 7 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఈ హ్యాండ్ కి మాత్రం 5.5 తీసుకుంటే సరిపోతుంది మనకు. చూసారా 5.5 తీసుకొని ఇప్పుడు అచ్చం ఇది ఎలా వచ్చిందో అలాగే అయితే కట్ చేసేసుకోండి. వీలైతే నాకు వీళ్ళు బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో పిక్ పెడితే నేను అది కూడా మీకు చూపిస్తానండి. చూసారా ఇక్కడ ఒక 1/2 ఇంచు ఇలాగైతే తీసేసుకోండి. స్టిచ్చింగ్ కోసం నెక్స్ట్ వీడియో అయితే చూసేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.